హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ మీద ఒక మంచి విన్ సాధించింది 5 వికెట్ల తేడాతోని. ఇందులో హర్షల్ పటేల్ చాలా మెయిన్ అని చెప్పొచ్చు. అండ్ ఇషాన్ కిషన్ కూడా అంత పెద్ద అవుట్ అండ్ అంత పెద్ద డిసప్పాయింట్మెంట్ తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ కమిందు మెండిస్ కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఓవరాల్గా అయితే సన్ రైజ్ హైదరాబాద్ అసలే ఫామ్లో లేని సిఎస్కే మీద మంచి విజయాన్ని అయితే సాధించింది. దీని తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఇలానే ఇంకొక 5 మ్యాచ్లు ఉన్నాయి, అవి మ్యాక్సిమం గెలవడానికి ట్రై చేస్తామని అయితే చెప్పాడు. సో ఒక విన్, అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ మీద మా రికార్డ్ బాగాలేదు, అయినప్పటికీ కూడా ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు. అలాగే అతడు మాట్లాడుతూ ఒక ఇద్దరు టాప్ పర్ఫార్మెన్స్ టాప్ ఆఫ్ ద ఆర్డర్లో వాళ్ళిద్దరు చేయబట్టి చాలా ఈజీ అయిపోయింది విన్ కావడం అని చెప్పాడు. మెయిన్గా ఇషాన్ కిషన్ అండ్ హర్షల్ పటేల్ వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి అయితే అతడు మెచ్చుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు కిందికి పంపించారు, క్లాసెన్ని పైన పంపించారంటే క్లాసెన్ స్పిన్ని బాగా ఆడతాడు కాబట్టి, అతడు ప్రజెంట్గా ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతడిని పైన పంపించి నితీష్ కుమార్ రెడ్డిని కింద పంపించడం జరిగింది. అలాగే నితీష్ కుమార్ అయితే మ్యాచ్ని ఫినిష్ చేయడం జరిగిందని చెప్పాడు. సో ఓవరాల్గా ఈ విన్తోనే రెట్టించిన ఉత్సాహంతో మిగతా మ్యాచెస్కి వెళ్తాం, ఇంకా 5 మ్యాచెస్ కూడా గెలిచే విధంగా ట్రై చేస్తామని అయితే చెప్పాడు. సో ఓవరాల్గా ఈ విజయం అయితే ఎస్ఆర్హెచ్కి కాస్త రిలాక్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఓవరాల్గా చాలా కాలం తర్వాత ఒక మ్యాచ్ అయితే వేరే గ్రౌండ్లో, హోమ్ గ్రౌండ్ కాకుండా వేరే చోట అయితే గెలుపొందడం జరిగింది.